హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి తాంబూలం ఇస్తాం కదా, ఆ తాంబూలము ఎలా ఇస్తే బాగుంటుంది అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బాగా యూజ్ అయ్యే విధంగా 30 రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి. 30 రూపీస్ నుంచి మీకు 200 లోపు బడ్జెట్ అనేది పెట్టుకోండి. దానికి తగ్గట్టుగా మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, అలా ఒక 10 ఐడియాస్ అయితే నేను షేర్ చేస్తాను. అవి కూడా మంచిగా యూజ్ అయ్యే విధంగానే చెప్తానండి. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోను చివరి వరకు చూడండి. మీకు ఒకవేళ ఈ వీడియో మాకు అవసరం లేదనుకుంటే ఇక్కడ స్కిప్ చేసేసేయండి. ఎందుకు అంటే మీకు వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుందంటే చాలామంది తాంబూలం ఏమి ఇవ్వాలి, ఎలాంటివి ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం కదా. కాబట్టి తాంబూలం ఇచ్చేటప్పుడు మనం ఫస్ట్ తాంబూలం ఎందుకు ఇస్తాం చెప్పండి. ముత్తైదులకు మనకు ఒక అమ్మవారి రూపంలో మనము ఇంటికి వస్తుంటారు అంటే ఆడవాళ్ళకు మన లక్ష్మీదేవి రూపంగా చూసుకొని మనం తాంబూలం అయితే ఇస్తాం కదా. ఆ తాంబూలం కూడా ఎప్పుడు మనం వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఇవ్వాలండి. ఇప్పుడు మామూలుగా అయితే తాంబూలం అంటే జస్ట్ తమలపాకు, ఒక్కలు, పసుపు, కుంకుమ, అలాగే ఒక పండు, శనగలు అనేది కంపల్సరీ ఇస్తాము వరలక్ష్మి వ్రతానికి. అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువగా ఒక కాయిన్ ఇస్తాము, ఇంకా అంతేనండి. అంతకుమించి ఎక్కువగా స్టార్టింగ్ అంటే మనకు ఏమి ఇవ్వకపోయినా జస్ట్ ఒక తమలపాకులలో ఒక పండు ఒకటి కూడా ఇస్తూ ఉంటాము. అంటే ఒక్కొక్కరి స్తోమతను బట్టి అలా కూడా ఇచ్చుకుంటాము. లేదు కొంచెం జాకెట్ పీస్ ఇవ్వగలమంటే జాకెట్ పీస్ కూడా ఇచ్చి మనం తాంబూలం అయితే ఇచ్చుకుంటామండి. ఇప్పుడు దాన్ని అస్సలు మొత్తం ఎట్లా చేశారంటే రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్ ఎవరు నేర్పించారో తెలియదు కానీ రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి ఎక్కడెక్కడి వస్తువులన్నీ ఇంకా వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే మొత్తం యూట్యూబ్లో మొత్తం ఇదే ఉంటుంది. అసలుకి రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఎందుకు ఇవ్వాలి చెప్పండి. మనం వాళ్ళకి యూజ్ అయ్యే విధంగానే ఇస్తున్నామా అంటే ఏవేవో డెకరేషన్ కుంకుమ పసుపు ప్యాకెట్లు అయితే చిన్న చిన్న డబ్బాలలో ఇస్తారు. అవి ఎలా యూజ్ చేసుకుంటారు చెప్పండి. ఓకే, చూడడానికి బాగుంటాయి అంతే. ఓకే, మేము వాళ్ళకంటే ఇంకా మంచిగా ఇచ్చాము అనేది, అంతకుమించి అలా ఏమీ ఉండదు కదా. కాబట్టి నేను చెప్పేటివి మీకు ఒకవేళ నచ్చితే కనుక ట్రై చేయండి. ఇంకా ఇలాంటివి కావాలి అంటే కదా నేను బడ్జెట్లో అంటే మనకు ఒక 30 రూపీస్ ఉండేటివి ఒక 5 అలా నేనైతే కొన్ని అయితే ఆలోచించాను. అవి మీకు కావాలంటే కానీ నెక్స్ట్ వీడియోలో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఒక 30 రూపాయలతోనే మాకు తాంబూలం కావాలండి, అది ఎలాగో చెప్పండి అని కామెంట్ అడగండి, నేను తప్పకుండా షేర్ అయితే చేస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి మామూలుగా సాంప్రదాయంగా ఇస్తాం కదా, అంటే తమలపాకు, ఒక్కలు, పసుపు, శనగలు, కుంకుమ, ఒక పండు, దక్షిణ, అలాగే శనగలు కూడా కలిపి ఇచ్చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ అది మామూలుగా సాంప్రదాయంగా ఇచ్చుకునేది. ఇక నెక్స్ట్ వచ్చేసి దాంట్లో వీటితో పాటు ఒక జాకెట్ పీస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా చెప్పాలంటే పసుపు కుంకుమ కిట్ అండి. పసుపు కుంకుమ కిట్ అంటే మీరు ఓన్గా పసుపు కొమ్ములు ఉంటాయి చూడండి, పసుపు కొమ్ములు పట్టించి కుంకుమ కూడా మంచిది క్వాలిటీది వచ్చే విధంగా చూసుకొని చిన్న చిన్న జిబ్లాక్ కవర్స్ ఉంటాయి చూడండి, వాటిలో వేసేసి కూడా ఇవ్వచ్చు. అలా కూడా కిట్ రూపంలాగా అంటే ఆ రెండు కలిపి ఇవ్వడం వల్ల మంచిగా స్మెల్ బాగుంటుంది. మనం ఓన్గా క్రియేట్ చేసినది అంటే పసుపు అనేది మనం ఓన్గా పట్టిస్తాం కాబట్టి మంచిగా స్మెల్ ఉంటుంది. ఇలా ఇచ్చి మనం ఒక జాకెట్ పీస్ యాడ్ చేసి ఇస్తే సరిపోతుంది. సెకండ్ది వచ్చేసి థర్డ్ది వచ్చేసి పూజా కిట్ వచ్చేసి ఏంటంటే మీరు ఇది కర్పూరం ఉంటుంది, మంచి క్వాలిటీ ఉన్న కర్పూరం కొంచెమైనా సరే అండి. జిబ్లాక్ కవర్స్ ఉంటాయి కదా, వాటిలో చిన్న చిన్న కవర్స్ ఉంటాయి, చాలా చిన్న సైజులో కూడా దొరుకుతాయి మనకు. అలాంటి వాటిలో ఇస్తున్నా సరిపోతుంది. ఇంకా అగరబత్తులు ఉంటాయి, మంచి క్వాలిటీవి ఇవ్వండి. అంటే మీరు ఇంట్లో యూజ్ చేసే మంచి క్వాలిటీ అయితే అలాంటివైనా ఇచ్చుకోవచ్చు. అంటే ఎందుకంటే వాళ్ళు అవి మళ్ళీ యూజ్ చేస్తారండి. ఎందుకంటే అగరబత్తులు అయితే పడేయం కదా, మనం ఎక్కడంటే ఇక్కడ పడేయం, దాన్ని కంపల్సరీ అయితే యూజ్ చేస్తాం. కర్పూరమైనా మనం యూజ్ చేస్తాం. ఇలా కుంకుమ ప్యాకెట్లు అవి చిన్న చిన్న బాక్స్లలో డబ్బాలలో ఉంటాయి చూడ, అవి మనం యూజ్ చేయడం. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి జస్ట్ అక్కడ పక్కన చూడడానికి బాగుంటాయి అంతే, వాటిని మళ్ళీ పక్కన పడేస్తాం. లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు ఇంటికి వాళ్ళకి మళ్ళీ అవి ఇచ్చేస్తాం, కానీ అది యూజ్ అయితే చేయం కదా. ఇవి అనుకోండి అగరబత్తులు యూజ్ చేస్తాం, కర్పూరము, ధూప్ స్టిక్స్ అలాంటివి ఇచ్చుకున్నా సరిపోతుంది. కుంకుమ పసుపు అయితే నేను అంటే ఓన్గా మనం మిల్లు ఆడించుకొని అట్లా అయితే ఇంకా మంచిగా బాగుంటుంది. ఇక థర్డ్ది వచ్చేసి అది పూజా కిట్టు. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసి కిచెన్కి యూజ్ అయ్యే విధంగా, అంటే కిచెన్కి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేప్పుడు స్టీల్ ఇచ్చే సరిపోతుందండి. చిన్న స్పూన్ అయినా సరే, చిన్న గ్లాస్ అయినా సరే అలాంటివి ఇచ్చుకుంటే సరిపోతుంది. అంటే వాళ్ళకు యూజ్ అవుతుంది కదా కిచెన్లో. ప్లాస్టిక్ కొంచెం అవాయిడ్ చేయండి, బట్ ఇవ్వాలని కూడా ప్లాస్టిక్ కూడా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ కేర్ తాంబూలము. ఈ పేరు వింటే మీరు తాంబూలం ఇస్తున్నారా, వాళ్ళు బ్యూటీకి సంబంధించి ఇస్తున్నారా అనుకుంటాం, కానీ మెయిన్గా
ఆడవాళ్ళకు మనము ఇచ్చేటప్పుడు వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఇవ్వాలి కదా. స్టిక్కర్సు, దువ్వెన, మిర్రరు, అలాగే మెహందీ అంటే కోన అలాంటివి. ఇంకా చెప్పాలంటే గోరంట ఆకు దొరుకుతుంది చూడండి. ఆకు మిక్సీ పట్టి జిప్‌లాక్ కవర్స్‌లో కొంచెమైనా పెట్టివ్వండి. అది ఏమంటారు చాలా మంచిది. మనం సుమంగళిగా వాళ్ళకిస్తాం కాబట్టి మంచిగా ఉంటుంది. నేనైతే ఒక 1 ఇయర్ అయితే అలా ఇచ్చాను. కొంచెం ఏమైనా గోరింటాకు మనకు ఎక్కువగా దొరకదు కదా. సిటీస్‌లో అయితే మనకు ఎక్కువగా దొరకదు. ఉన్న అంతలో కొంచెం జిప్‌లాక్ కవర్స్‌లో ఏసి ఇచ్చాను. కనీసం వాళ్ళకి ఒక హ్యాండ్ కన్నా పట్టే విధంగా అయితే నేను ఇచ్చాను. ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి హెల్త్‌కి సంబంధించి తాంబూలం అండి. ఇదొచ్చేసి మీరు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చూడండి. డ్రై ఫ్రూట్స్‌ని ఒక చిన్న బాక్స్ లాగా ప్లాస్టిక్ అయినా పర్లేదు. డ్రై ఫ్రూట్స్ కొంచెం కాస్ట్ ఉంటాయి కాబట్టి ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టిస్తే సరిపోతది. అది కూడా రిటర్న్ గిఫ్ట్ లాగా బాగా బాగుంటుంది. అది వాళ్ళు పక్కన పడేయరు. వాళ్ళు తింటారు. తిన్నా కూడా కొంచెం హెల్త్‌కి మంచిది కదా. అలా ఊకే మనం అన్నీ రిటర్న్ గిఫ్ట్ లాంటివన్నీ ఇచ్చి పక్కన పడేసే బదులు అవి వాళ్ళు తిన్నా బాగుంటుంది. అలాగే మీకు ఇంకా నువ్వులు, అలాగే బెల్లము అలాంటివి కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా ఏంటండి అని చీప్‌గా అనుకోవద్దు. వాళ్ళు హెల్త్‌కి సంబంధించి మనం ఇవ్వడం ద్వారా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. మనం ఇచ్చేది మెయిన్ ఏందంటే మనం ఇచ్చినది వాళ్ళు యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకునే విధంగా ఇస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ తాంబూలము. ఇది వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ తాంబూలం ఏంటి అంటే క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి చూడండి. అలాంటి క్లాత్ బ్యాగ్స్ ఇవ్వడము. అలాగే మొక్కలండి. ఇది బెస్ట్ నాకు తెలిసినంతలో. మొక్కలనేది చిన్న చిన్న మనీ ప్లాంట్‌లు లేకపోతే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి చూడండి. ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువగా కొంతమందికి మీరు ప్లాంట్‌లు ఇచ్చినా కూడా వాళ్ళు అంటే చెట్లు ఇచ్చినా కూడా వాళ్ళు పెంచుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు. అంటే ఎండ తగలకపోయుండొచ్చు. లేకపోతే వాళ్ళు జాబ్‌లకి వెళ్తుండొచ్చు. వాళ్ళకంత టైం లేకపోవచ్చు. అంటే ఇంట్లో పెంచుకునే మొక్కలనుకోండి. అవి వాళ్ళ ఇంట్లో ఈజీగా పెరిగేస్తాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ అంటే ఉండదు. కానీ మొక్కలు ఇవ్వడం కూడా మంచిది. అలాగే క్లాత్ బ్యాగ్స్ అలాంటివి ఇస్తే బాగుంటుంది. ప్లాస్టిక్ కొంచెం అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి. ఎక్కువ అవసరం ఉండదు కదా మొక్కలకు కూడా. మీకు ఇంకా అంటే మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందనుకోండి. ఒక చిన్న వాటర్ బాటిల్స్ ఉంటాయి చూడండి. వాటిలో అయినా మొత్తం పెట్టేసి ఇవ్వచ్చు. అలా అయినా కూడా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి స్పెషల్ తాంబూలం అండి. ఇదొచ్చేసి మీరు ఒత్తులు అలాగే అమ్మవారికి సంబంధించినవి చిన్న ఫోటోస్ కూడా దొరుకుతాయి. మంచిగా క్వాలిటీ ఉండేటివి. లేదంటే ఆ రోజు మేము అమ్మవారిని బయటికి పంపియము అని కొంతమంది సెంటిమెంట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ తాంబూలంలో అమ్మవారి ఫోటో పక్కన అంటే అమ్మవారి ఫోటో ఇవ్వకుండా మంచిగా ఒక అదే నేను చెప్పాను కదా దువ్వెన, కుంకుమ, పసుపు తాంబూలంలాగా ఒక ఫ్రూటు, అలాగే స్టిక్కరు అంటే మనం ఒక ఆడవాళ్ళం మనం ఏమేమి యూజ్ చేస్తామో అవన్నీ పెట్టించి ఇచ్చేసేయండి. అది కూడా లక్ష్మీదేవి తాంబూలంలాగా సెట్ అవుతుంది. నేను ఒక 1 ఇయర్ అయితే నేను అలాగే చేశానండి. జాకెట్ పీసు, అలాగే కుంకుమ ప్యాకెట్, పసుపు, ఇవేంటివి ఒక్కలు అంటే తాంబూలంలాగా నార్మల్ తాంబూలంగా ఒక ఫ్రూటు, దువ్వెన, స్టిక్కర్స్, అలాగే నెయిల్ పాలిష్ అలాంటి చిన్న చిన్న ఐటెమ్స్ అన్నీ హెయిర్ బ్యాండ్స్ ఒక్కొక్కటి హెయిర్ బ్యాండ్ ఒకటి, నెయిల్ పాలిష్ ఒకటి, అలాంటివన్నీ కలిపి అంటే ఇంకా మన కమ్మలు అలాంటివైతే కొంతమంది పెట్టుకోరు కదా. బట్ నేను అంత ఎక్కువ చేయను. అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా. ఒక్కరికి కాదు కదా. నేను 5 మెంబర్స్‌కి ఇస్తాను ప్రతి ఇయర్. అంతే ఎక్కువ మందికి ఇయ్యను. ఇచ్చినది కూడా వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఇస్తానండి. నా బడ్జెట్ అంతవరకే ఉంటుంది. ఒకవేళ అనుకోకుండా ఎవరైనా ఇంటికొస్తే ఇస్తాము. బట్ నేను పెట్టుకునేది మాత్రం ఒక 5 మెంబర్స్ మటుకు పెట్టేసుకుంటాను అంతే. అలా నేను లాస్ట్ ఇయర్ ఇచ్చాను. మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అని ఇదైతే ఇక్కడ చెప్పాను. అది లక్ష్మీదేవి స్పెషల్ తాంబూలంలాగా నేను క్రియేట్ చేసుకున్నాను ఈ తాంబూలం పేర్లన్నీ. మీకు ఏదైనా తాంబూలం పేరు నచ్చకపోతే ఏమి అనుకోవద్దండి. నేను ఓన్‌గా ఇలా ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ కాంబో తాంబూలం అండి. ఇది వచ్చేసి ఫ్యామిలీ అందరికీ యూజ్ అయ్యే విధంగా అంటే స్టీల్ డబ్బాలు ఉంటాయి చూడండి. ఒక సైజు అంటే మీకు బడ్జెట్ ఎంతుందో ఆ సైజుని బట్టి స్టీల్ డబ్బాలో స్వీటు, అలాగే డ్రై ఫ్రూట్సు అలాంటివి వాళ్ళు తినే విధంగా, వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా అలాంటి ఫ్రూట్స్ కూడా పెట్టేస్తే సరిపోతుంది. అలా పెట్టించామనుకో ఫ్రూట్స్ అంటే మనము ముందు నైటే ప్యాక్ చేసుకుంటాం కాబట్టి కొంచెం మంచిగా ఉండకపోయుండొచ్చు. ఫ్రూట్స్ బదులు డ్రై ఫ్రూట్సు, అలాగే ఒక స్వీటు అలా పెట్టిస్తే వాళ్ళు కొంచెం స్వీట్స్ ఎక్కువ పెట్టామనుకోండి ఫ్యామిలీ కూడా తింటారు కదా. అందుకోసమని ఫ్యామిలీ కాంబో తాంబూలంలాగా సెట్ చేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ గిఫ్ట్ తాంబూలం అండి. ఈ స్పెషల్ గిఫ్ట్ వచ్చేసి నేనైతే మీరు ఓన్‌గా ఏదైనా చేస్తారనుకోండి. అంటే మంచిగా బ్యాంగిల్స్‌కు బ్యాంగిల్స్ చెప్పడం మర్చిపోయాను. బ్యాంగిల్స్ కూడా కంపల్సరీ ఉండాలి. ప్రతి తాంబూలంలో మీరు ఏ తాంబూలం ఇచ్చినా కూడా బ్యాంగిల్స్ అనేది ఉండే విధంగా చూసుకోండి. ఎక్కువ అవసరం లేదండి. ఒక డజన్ తెచ్చుకోనుకో 2 బ్యాంగిల్స్ పెట్టిస్తే సరిపోతుంది. ఇక్కడ ఆ చేతికొకటి, ఈ చేతికొకటి వేసుకుంటారు. అంతకుమించి మనం అంత బడ్జెట్ ఉంటే ఓకే. బడ్జెట్ లేకపోతే నేనైతే 2 ఇస్తానండి. ఒక 2 డజన్లు తెచ్చుకుంటాను అంతే. 2 ఇచ్చి అంటే ముందే దారం కట్టిపెట్టి దానికి క్లాత్ పెట్టి అవన్నీ చేస్తాను. మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను నేను ఎలా చేసుకుంటాననేది.
ఒక వీ ఒక వీడియో రూపంలో అయితే మీతో ఎక్స్‌ప్లెయిన్స్ అయితే చేసి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ గిఫ్ట్ తాంబూలం అన్నాను కదా! ఇది వచ్చేసి కొంచెం కాస్ట్‌లీ. 200 అట్లా ఎక్కువనే పడొచ్చు. ఒక బాస్కెట్ బాస్కెట్‌లో మీరు ఫ్రూట్స్ గానీ, తాంబూలంకి సంబంధించి మొత్తం పెట్టేసి, దాంట్లో మీరు ఓన్‌గా మీరు చిన్న గిఫ్ట్ లాంటిది ఏదైనా కానియండి. ఆహ్, కొంతమంది జాకెట్ పీస్ వరకు ఇచ్చుకుంటారు. లేకపోతే చిన్న గిఫ్ట్ మీరు ఓన్‌గా క్రియేట్ చేసినదైతే గాని ఇంకా బావుంటది. మీకు ఇక్కడ బిజినెస్ గూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఓన్‌గా క్యాండిల్స్ తయారు చేస్తుంటే క్యాండిల్స్ పెట్టడం, మీరు హెయిర్ బ్యాండ్స్ తయారు చేస్తుంటే ఒక హెయిర్ బ్యాండ్ పెట్టడం. అలా మీరు ఓన్‌గా ఏదైనా క్రియేట్ చేశారనుకోండి అలా పెట్టొచ్చు. లేకపోతే ఒక చిన్న గిఫ్ట్ పెట్టేసి బాస్కెట్‌లో మనం బాస్కెట్ ఫ్రూట్స్ ప్యాక్ చేస్తాం చూడండి. అందులో ప్యాక్ చేసి ఇచ్చినా సరిపోతుందండి. ఈ 10 తాంబూలంలో మీకు ఏ ఐడియా బాగా నచ్చింది చెప్పండి? మీరు ఎలాంటి తాంబూలం ఇస్తారో కూడా కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మీకు ఏదన్నా తెలియకపోతే హ్మ్. ఇప్పుడు మేము తెలుసుకున్నామని కూడా కామెంట్ చేయండి. మీరు ఏ తాంబూలం ఇస్తారు? మీ బడ్జెట్ ఎంత అనేది కూడా కామెంట్ చెప్పండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. మీరు నాకు చేయాల్సిందల్లా ఒక్కటేనండి. మీకు వీడియో నచ్చితే కనుక నాకు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో 10 మందికి షేర్ అవుతుంది. అప్పుడు నాకు కూడా బాగా మోటివేషన్ వస్తుంది. ఓకే వీళ్ళకి నచ్చుతుంది అనేది. మీకు నచ్చుతుంది అనేది నాకు తెలియదు కదా! కాబట్టి మీరు నచ్చితే గనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక ఈ 10 తాంబూలంలో మీకు ఏవి బాగా నచ్చాయో కామెంట్‌లో కామెంట్ చేయండి. చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వరలక్ష్మి వ్రతం అంటే తాంబూలం మెయిన్ ఇంపార్టెంట్. బట్ ఏమి ఇవ్వకపోయినా కూడా 2 ఆకులు అంటే తమలపాకులు ఒక కాయిన్ పెట్టించినా అంటే ఫ్రూట్ ఉంటే ఇష్టం, మీ ఇష్టం లేకపోతే కుంకుమ పసుపు పెట్టించినా కూడా సరిపోతుందండి. మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరో వాళ్ళ పక్కనోళ్ళు మంచిగా ఇచ్చారు హై లెవెల్‌గా వాళ్ళని మనం దాటుకొని మనం ఇంకా బాగా ఇవ్వాలని ఎప్పుడూ ఆలోచించొద్దు. అది ఓన్లీ మనం ఒక ముత్తైదు రూపంలో ఉన్న అమ్మవారు మన ఇంటికొస్తారు కాబట్టి ఆమెను అమ్మవారిని మనం అంటే సాంప్రదాయంగా మంచిగా వాళ్ళకి ఇచ్చేది మాత్రమే అది. అంతే తప్ప నువ్వు లక్షలు లక్షలు పెట్టి ఇచ్చినా ఆడ అమ్మవారు ఎప్పుడూ కూడా మనము మంచి మనసుతో ఇచ్చిన దాన్ని మాత్రమే స్వీకరిస్తుంది తప్ప నువ్వు ఎన్ని లక్షలు పెట్టి ఎంత ఇచ్చినా వేస్ట్ అది. కాబట్టి మీరు కూడా ఎక్కువ పోయి దానికి అప్పులు చేసుకోవద్దు. చాలామంది ఇది చేస్తున్నారండి డెకరేషన్స్‌కి. ఒకవేళ మీకు డెకరేషన్ ఇష్టమైతే మీషోలో అలా కూడా ఉన్నాయి. నేను కావాలంటే నెక్స్ట్ వీడియో చేస్తానండి. ఎందుకు అంటే గనుక చాలామంది డెకరేషన్‌కి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. కొంతమంది సింపుల్‌గా చేసుకోవచ్చు. కొంతమందికి సింపుల్‌గా కాకుండా కొంచెం మంచిగా చేసుకోవాలని ఉంటుంది. తప్పు కాదు. కానీ ఎక్కువ డెకరేషన్ అవసరం లేదు. నేను లాస్ట్ ఇయర్ ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే సరిపోతుందని ఒక 1000 రూపాయలు అవుతుందనుకుంటా. ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్ చేసి కొన్ని డెకరేషన్ ఐటెమ్స్ తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి. ఇంకా అవి అట్లనే ఇయర్ ప్రతి దానికి యూజ్ అవుతుంటాయి కదా! మనం కూడా కొంచెం డిఫరెంట్‌గా చేసినట్టు అనిపిస్తుంది అంతే. అందరికీ చూపించుకోవాల్సిన అవసరం లేదు. మనకంటూ మనం చూపించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను నా దగ్గర ఉన్న డెకరేషన్ ఐటెమ్స్ నేను ఎలా డెకరేట్ చేసుకుంటాను అనేది. బట్ చేసైతే చూపించలేను తప్ప ఏమేమి ఉన్నాయి వస్తువులైతే చెప్తానండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఈ 10 తాంబూలంలో మీకు ఏది బాగా నచ్చింది? మీరు ఏది ఇస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ.